ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండర్ ప్యారిస్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టెడ్ బై సేవియర్ జెన్స్. రీసెంట్గా లుపిన్ సిరీస్ తీశారు, మంచి హిట్ అయింది. కోల్డ్ స్కిన్ మూవీకి కూడా డైరెక్టర్ ఇతనే. హాలీవుడ్లో షార్క్ మూవీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొంతమంది ఈ షార్క్స్కి సూపర్ హీరోకి ఉన్నట్లు ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో మూవీస్ చూసి ఎంజాయ్ చేసాం. నా టాప్ 5 చెప్పాలంటే జాస్, 1975, డీప్ బ్లూ సీ, షాలోస్, మెగ్, 46 మీటర్స్ డౌన్. ఈ మూవీ రన్ టైం 1 hour 43 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మసాలా అయితే ఏం లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో ఇస్తాం కూడా. సో సపోర్ట్ చేస్తే మాకు హ్యాపీ. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే 2024లో ట్రైథ్లాన్ ఛాంపియన్షిప్ హోస్ట్ చేయడానికి ప్యారిస్ సిద్ధంగా ఉంది. కానీ రివర్లో ఒక పెద్ద సొరచేప తిరుగుతున్నట్లు సోఫియా అనే ఒక సైంటిస్ట్కి తెలుస్తుంది. అసలు ఎక్కడో ఉండాల్సిన సొరచేప ఇలా సిటీకి దగ్గరగా ఎందుకు వచ్చింది? మరి ఈ బ్లడ్ బాత్ని ఈ సైంటిస్ట్ అండ్ కొంతమంది పోలీసులు కలిపి ఎలా ఆపారు అన్నదే మిగతా స్టోరీ. మరి మూవీ చూసా నైటే డిసప్పాయింటెడ్ భయ్యా. ఫస్ట్లో ఒక ప్రామిసింగ్ మూవీలా అనిపించింది. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. బట్ ఓవరాల్గా మూవీ అయితే అంతేం లేదు. అసలు షార్క్ మూవీస్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సస్పెన్స్ అండ్ షార్క్ ఎప్పుడు అటాక్ చేస్తుంది అని వెయిట్ చేస్తుంటాం. కానీ మూవీ మొత్తం సస్పెన్స్గానూ లేదు, ఎంగేజింగ్గానూ లేదు, ఎంటర్టైనింగ్గా అస్సలు లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండర్ వాటర్లో షార్ట్స్ బాగున్నాయి. బట్ విఎఫ్ఎక్స్ వర్క్ పెర్ఫెక్ట్గా లేదు. కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. షార్క్స్ ఫేక్ షార్క్స్లా అనిపిస్తాయి. క్లైమాక్స్ మీరు ఏదో రేంజ్లో ఊహించుకుంటూ మాత్రమే కష్టమే. క్లైమాక్స్ ఫుల్గా డిసప్పాయింట్ చేస్తుంది భయ్య. స్క్రిప్ట్ వెరీ పూర్. క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అయితే అవ్వలేం. ఈ షార్క్స్ మీద పరిశోధన అండ్ అండర్ వాటర్లోకి వెళ్ళడం, సముద్రంలో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇలా రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటుంది. కాకపోతే ఇందులో ఈ చెత్త వల్ల షార్క్స్ ఇబ్బంది పడుతున్నాయని ఒక కొత్త పాయింట్నే టచ్ చేశారు. కానీ ఫస్ట్ గంట వరకు ఎటువంటి హర్రర్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోర్ కొట్టేలా ఉంటుంది మూవీ. ఎన్నో సొరచేపల మూవీస్ ఉన్నాయి కాబట్టి ఇది మరి ఏ మూలగా పోతుందో తెలీదు. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా అండర్ ప్యారిస్లో ఐఫిల్ టవర్ ఉంది, కానీ ఈ అండర్ ప్యారిస్లో మాత్రం ఏం లేదు భయ్య. సో చూడాలంటే ఈ షార్క్స్ మూవీస్ ఇష్టపడితే ఒకసారి అయితే ట్రై చేయండి. బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా వేసేయండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.